గండిపేట ప్రభుత్వ భూముల కబ్జా కుట్ర కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు ఉప్పర్పల్లి కోర్టులో రెగ్యులర్ బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. నార్సింగి పోలీసుల అరెస్టు అనంతరం ఆయనను కోర్టులో హాజరుపరచగా రిమాండ్ విధించారు. రిమాండ్లో ఉన్న నేపథ్యంలో బెయిల్ మంజూరు చేయాలని కోర్టును ఆశ్రయించారు బ్రహ్మనాయుడు. ప్రభుత్వ తరపు న్యాయవాదులు మాత్రం కేసు తీవ్రత ఎక్కువగా ఉందని, ప్రభుత్వ భూముల అక్రమ ఆక్రమణకు సంబంధించిన కీలక కుట్ర కోణాలు వెలుగులోకి రావాల్సి ఉందని అభ్యంతరం వ్యక్తం చేశారు. బెయిల్ పిటిషన్పై కోర్టు ఇవ్వనున్న తీర్పుపై ఉత్కంఠ నెలకొంది. గండిపేట ప్రభుత్వ భూముల కబ్జా కుట్ర కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు ఉప్పర్పల్లి కోర్టులో రెగ్యులర్ బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. నార్సింగి పోలీసుల అరెస్టు అనంతరం ఆయనను కోర్టులో హాజరుపరచగా రిమాండ్ విధించారు. రిమాండ్లో ఉన్న నేపథ్యంలో బెయిల్ మంజూరు చేయాలని కోర్టును ఆశ్రయించారు బ్రహ్మనాయుడు. ప్రభుత్వ తరపు న్యాయవాదులు మాత్రం కేసు తీవ్రత ఎక్కువగా ఉందని, ప్రభుత్వ భూముల అక్రమ ఆక్రమణకు సంబంధించిన కీలక కుట్ర కోణాలు వెలుగులోకి రావాల్సి ఉందని ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేశారు. బెయిల్ పిటిషన్పై కోర్టు ఇవ్వనున్న తీర్పుపై ఉత్కంఠ నెలకొంది. గండిపేట ప్రభుత్వ భూముల కబ్జా కుట్ర కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు ఉప్పర్పల్లి కోర్టులో రెగ్యులర్ బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. నార్సింగి పోలీసుల అరెస్టు అనంతరం ఆయనను కోర్టులో హాజరుపరచగా రిమాండ్ విధించారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి లిఖిత ఫోన్ ద్వారా అందిస్తారు. చెప్పండి లిఖిత. రైట్, థ్యాంక్ యూ. ఇప్పటికే ఈ యొక్క కేసుకు సంబంధించి చూసుకున్నట్లయితే పలు అంశాల పైననైతే ఇరు పక్షాల న్యాయవాదులు కూడా మాట్లాడడం అయితే జరిగింది. అంతేకాకుండా ఉప్పర్పల్లి కేసుకు సంబంధించి చూసుకున్నట్లయితే పూర్తి స్థాయిలో ఈ కేసులోనైతే నకిలీ పత్రాలు తయారు చేయడంతో పాటు నకిలీ జీవోలతోనైతే ఆ యొక్క భూములను ప్రైవేటు వ్యక్తులకు అమ్ముకున్నట్లుగానైతే సమాచారం అందుతుంది. సో ఈ కేసులో మెయిన్ గా అధికారుల వద్ద ఇప్పటికే కొంతవరకు సమాచారం ఉండడం, దానికి సంబంధించిన సాక్ష్యాలు కూడా చేర్చడంతో పాటు ఆయనను అరెస్టు చేసిన ఈ యొక్క నార్సింగ్ పోలీసులు అయితే దీనిలో భాగంగానే ఇప్పటికే ఆయనను చెంచల్గూడ జైలుకు 14 రోజుల రిమాండ్ అనంతరం అయితే తరలించడం జరిగింది. అయితే ఇటు బొల్ల బ్రహ్మనాయుడుకు సంబంధించిన న్యాయవాది మాత్రం ఈ కేసులో దానికి సంబంధించిన వివరాలన్నీ కూడా ఆల్రెడీ పోలీసుల వద్ద ఉన్నాయి, అంతేకాకుండా కావాలనే తనను ఈ యొక్క కేసులో ఇరికిస్తున్నారు అని చెప్పడంతో పాటు సాక్ష్యాధారాలన్నీ కూడా ఉన్నప్పటికీ ఆయన ఈ యొక్క కేసులో విచారణకు హాజరవుతాను అని చెప్తున్నాడు. అంతేకాకుండా విచారణలో భాగంగా ఎప్పటికప్పుడు కూడా అధికారులకు సహకరిస్తానని చెప్తున్న సమయంలో అతన్ని ఈ యొక్క రిమాండ్ కు తరలించారు. సో ఇప్పటికైనా ఆయనకు బెయిల్ అనేది మంజూరు చేయాలి అంటూ కూడా ఇటు బొల్ల బ్రహ్మనాయుడుకు సంబంధించిన న్యాయవాదులు మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. పూర్తి స్థాయిలో ఈ యొక్క కేసులోనైతే ఇప్పటికే ఇరుపక్షాల వాదన జస్టిస్ వినడం అయితే జరిగింది. సో తీర్పునైతే రిజర్వ్ చేసినట్లుగానైతే తెలుస్తోంది. ఈ రిజర్వ్ చేసిన తీర్పుకు సంబంధించి త్వరలోనే ఒక నిర్ణయం తీసుకోవడం, ఆయనకు కోర్టు బెయిల్ ఇస్తుందా లేదా అనే అంశం పైన కొంతవరకు ఆసక్తి అయితే నెలకొని ఉన్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ కేసులో ఇప్పటికే బాధితుల ఆరోపణలు కావచ్చు, అంతేకాకుండా కీలక పత్రాలు కావచ్చు, వాటన్నిటిని కూడా స్వాధీనం చేసుకొని ఆయన ఈ యొక్క కేసు బయటికి వచ్చిన వెంటనే ఈ ఊరు వదిలి వెళ్ళిపోవడం కావచ్చు. అనంతరం కొచ్చిలోనైతే ఆయనను అధికారులు అదుపులోకి తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ కేసులో ఇప్పటికే 4గురిని అరెస్టు చేసినట్లుగా, అందులో వారే ప్రధాన
ప్రధాన నిందితులుగా ఉన్నట్లుగానైతే తెలుస్తోంది. దాదాపు 1500 కోట్ల రూపాయలు విలువ చేసే భూములు ఏవైతే ఉన్నాయో ఆ భూములకు సంబంధించి ఇప్పటికే 12 కోట్ల రూపాయలు లంచాలు తీసుకున్నారు అనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇందులో భాగంగా ఒకవేళ ఇప్పుడు గనక బొల్లా బ్రహ్మనాయుడికి బెయిల్ గనక ఇస్తే తప్పకుండా సాక్ష్యాధారాలు తారుమారయ్యే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. కొంతమంది పారిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి దయచేసి ఆయనకు బెయిల్ అయితే మంజూరు చేయొద్దు అంటూ కూడా ఇటు పబ్లిక్ ప్రాసిక్యూటర్ అయితే చెప్తున్న స్థితి కనిపిస్తుంది. పూర్తి స్థాయిలో ఈరోజు మరి బొల్లా బ్రహ్మనాయుడికి బెయిల్ వస్తుందా రాదా అనే విషయం పైన కొంతవరకు ఆసక్తి అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ లిఖిత, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.